హాయ్ హలో నమస్తే. ఈ ఎమ్మెల్యే ఈ పబ్లిక్గా డిస్కస్ చేయాల్సిన విషయాలు కాదు ఇవి. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మనం మాట్లాడకూడదని అనుకొని నేను స్కిప్ చేస్తాను ఎలాంటి టాపిక్ వచ్చినప్పుడు. సరే, పర్సనల్ వాళ్ళు ఎందుకు లేని వదిలేస్తాను, ఓకే. బట్ నాకు ఈ అమ్మాయి ప్రెస్ మీట్ విన్నా, 45 minutes ప్రెస్ మీట్ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, కొద్దిగా ఈ అమ్మాయికి నేను ఎలాంటి అన్యాయం చెయ్యలేదు అని అతను చెప్తున్నాడు ఎమ్మెల్యే. ఇదేంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి దళిత అమ్మాయి, అతను దళితుడే. గతంలో ఆదిమూలం అనేటప్పుడు దళితుడిని ఇరికిచ్చారంటే అతను ఇరుక్కున్నాడు. అతను ఏం చేయకుండా ఈవిడ ఇరికిచ్చాడు, ఓకే. అతను ఏదో పట్టుబడ్డాడు, పబ్లిక్గా పట్టుబడ్డాడు అతను, ఓకే. ఇతను ఇప్పుడు పబ్లిక్గా పట్టుబడ్డాడు. వీళ్ళు ఏంటంటే కొద్దిగా ఈ లోయర్ కమ్యూనిటీస్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా అవకాశం వచ్చినప్పుడు దాన్ని అవకాశం వాడుకొని ప్రజాసేవ కోసం, లేదంటే ఎలాగో రాజకీయ నాయకులు డబ్బులు సంపాదిస్తారు కాబట్టి డబ్బులు సంపాదించుకొని పైకి రావడం అని ఏం లేదు. కొద్దిగా పవర్ రాగానే ఇలాంటి అన్వాంటెడ్ థింగ్స్లో వీళ్ళు ఇరుక్కొని ఆ తర్వాత మమ్మల్ని హనీ ట్రాప్ చేశారు, ఇది ఇరికిచ్చారు, ఈ చెత్త అంతా మాట్లాడకూడదు, ఓకే. ఒకసారి మీరు ఇరుక్కున్న తర్వాత మీ తప్పైనప్పుడు మీరు మూసుకొని సైలెంట్గా ఉండి వాళ్ళు ఏం చేసినా మొత్తం మూసుకొని క్షమాపణ చెప్పి మీరు దాన్ని రెక్టిఫై చేయాలి, ఓకే. ఒకసారి పట్టుబట్టిన తర్వాత దానికి ఆడపిల్ల మీద అభాండం వేయకూడదు. ఈ అరవ శ్రీధర్ అనేటువంటి ఎమ్మెల్యే చేసింది ఇది. ఇతను ఏమంటాడు, అమ్మాయి మీద అభాండం వేసి డీప్ ఫేక్ వీడియో చేసింది, ఈ చెత్త అంతా మాట్లాడుతున్నాడు. ఈ చెత్త అంతా మాట్లాడకూడదు, డీప్ ఫేక్ లేదు, నాన్ సెన్స్ లేదు, ఓకే. ఆ అమ్మాయి చాలా క్లియర్గా అమ్మాయి చెప్తుంది, నన్ను ఇంటికి వచ్చాడు. ఫస్ట్ నేను కంగ్రాచులేషన్స్ ఒకవేళ అమ్మాయి హనీ ట్రాపే అనుకోండి, కంగ్రాచులేషన్స్ మెసేజ్ పెట్టింది అనుకోండి, కొన్ని 100 మెసేజ్లు వస్తూ ఉంటాయి అతనికి. ఈ అమ్మాయి మెసేజ్కి ఎందుకు 3 గంటలు చాటింగ్ చేశాడు అతను. ఒకవేళ ఈ అమ్మాయి హనీ ట్రాపే అనుకుందాం, ఎందుకు చాటింగ్ చేశాడు 3 hours? మగపిల్లడితో చాటింగ్ చేయలేదు, ఆడపిల్లతో ఎందుకు చాటింగ్ చేశాడు? ఆ అమ్మాయిని చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను టెంప్ట్ అయ్యాడు కదా. ఆ అమ్మాయి అతనికి నచ్చిందనే కదా, కాబట్టే కదా అతను మొత్తం డీటెయిల్స్ తీసుకొని నువ్వేం చేస్తావు, మీ ఆయన ఏం చేస్తాడు మొత్తం అర్థం చేసుకొని. నేను అదే గతంలో చెప్పింది, బలహీనులనే టార్గెట్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు. కొద్దిగా పవర్ ఉన్నటువంటి వాళ్ళు సెక్షువల్గా బలహీనమైన ఆడపిల్లలను టార్గెట్ చేస్తారు. ఎంతకన్నా నిదర్శనం లేదు. ఎందుకు? ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేరు, భర్త విడిపెట్టాడు, అంటే విడిచిపోయి వెళ్ళిపోయాడు, ఆ అమ్మాయి ఒక్కటే ఉంది అని ఎమ్మెల్యేకి తెలిసి అప్పుడు అతను టార్గెట్ చేశాడు. అంటే ఒకవేళ ఫ్యామిలీ మొత్తం మీద ఉన్నప్పుడు నువ్వు టార్గెట్ చేస్తే బహుశా నీకు ఇట్లాంటి అప్రెషన్ అనేటువంటి ఆలోచన ఉండకపోవచ్చు. స్పెసిఫికల్గా చూసుకొని ఎవరు అండలేరు అని నువ్వు టార్గెట్ చేసావు అని అంటే నువ్వు క్లియర్గా బలహీనతని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేసావన్న దాంట్లో అంతకన్నా నిదర్శనం లేదు, ఓకే. ఆ అమ్మాయి ఏమి ఎలిగేషన్ చేస్తుంది, నన్ను అర్ధరాత్రి వచ్చి బలవంతంగా తీసుకెళ్ళి నన్ను అక్కడ బలవంతం చేశాడని చెప్పింది కదా అమ్మాయి. అది తప్ప లేదా చెప్పమానండి ఫస్ట్. అతన్ని ఎమ్మెల్యే ఇది అంతా డీప్ ఫేక్ వీడియో నాన్ సెన్స్ చెప్పకూడదు, ఓకే. ఆ అమ్మాయి చాలా ఆరోపణలు చేసింది. నా ఇంటికి వచ్చాడు, నా ఇంటి ముందు నిలబడేవాడు, నేను డోర్ తీయపోతే ఇంటి ముందు కారులోనే అలానే ఉండేవాడు, నన్ను తీసుకెళ్ళాడు, కారులోనే నన్ను రేప్ చేశాడని చెప్పింది అమ్మాయి, ఓకే. ఇవన్నీ చేయలేదని చెప్పమనండి అతన్ని. ఎందుకు నాన్ సెన్స్ చెప్తారు? ఎందుకు అతను అమ్మాయికి అన్యాయం చేసి, ఈ ఎమ్మెల్యే అనే వ్యక్తి ఫస్ట్ ఆ అమ్మాయికి అన్యాయం చేశాడు, ఓకే. అమ్మాయి అన్యాయం చేసి ఆ అమ్మాయి డీప్ ఫేక్ వీడియో చేసింది, హనీ ట్రాప్ చేసింది. సరే, ఇవన్నీ చెప్తున్నారు, ఓకే. దాని గురించి నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ ఆన్ దిస్ బికాజ్ యూ నో ఫ్రమ్ మార్నింగ్ 3 రోజుల నుంచి ఏం జరుగుతుందో మీ అందరికి తెలుసు, ఓకే. నేనేమంటానంటే, సరే వీళ్ళ మదరు ఈ అమ్మాయి మీద కేసు పెట్టిందంటే, ఏ తల్లి అయినా సరే కొడుకు ఎంత దుర్మార్గుడైనా సరే కొడుకు తరపున నా కొడుకుది ఏం తప్పలేదని పోరాడేది, అది మహిళ లక్షణం అది, ఓకే. ఒకవేళ ఈ అమ్మాయికి తల్లి ఉంటే తల్లి ఈ అమ్మాయి తరపున పోట్లాడేది కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి తల్లి లేదు కాబట్టి ఒంటరిగా పోరాడుతుంది, ఓకే. అవతల సరే వాళ్ళ అమ్మ పెట్టిన కేసు వదిలేయండి, ఎందుకంటే నేను అదే చెప్పాను, తల్లి దట్ ఈస్ మదర్, ఓకే. మదర్ కొడుకుని సేవ్ చేయడానికి ట్రై చేసింది. నేను అబ్జెక్షన్ చేస్తుంది 2 విషయాలు. ఏంటంటే, ఒకటి, ఇక్కడ మీడియా సెక్షన్ వాళ్ళు, నేను ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నా అంటే, ఈ మీడియా సెక్షన్ వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు ప్లస్ అవతల ఎవరో ఒక అతను ప్రెస్ మీట్ పెట్టాడు, జనసేన నాయకుడట, ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి 25 కోట్లు అడిగిందట, 25 కోట్ల రూపాయలు అడిగింది కాబట్టి హనీ ట్రాప్ చేసింది.
ఈ అమ్మాయి క్లియర్గా ఏం చెప్తుంది, నేను అబార్షన్ చేసుకోను అంటే 5 సార్లు బలవంతంగా అబార్షన్ చేశాడు అని ఒక విషయం చెప్తుందిగా. బలవంతంగా 5 సార్లు అబార్షన్ చేశాడు అని. అరే భయ్, ఒక అమ్మాయి అబార్షన్ చేసుకుందంటే మినిమం 1 వీక్ 2 వీక్స్ నుంచి 3 వీక్స్ వరకు నానా హింస. అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు డెలివరీ. 1 సంవత్సరంలో 5 సార్లు డెలివరీ అయితే ఆడపిల్ల పరిస్థితి ఏంటి? మీరేమంటారు, అబార్షన్ అంటే ఏదో అబార్షనే కదా అనుకుంటారు. అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు గివింగ్ ఏ బర్త్ అబార్షన్ అనేది. అంటే 5 సార్లు ఒక అమ్మాయి 5 టైమ్స్ ఈ ఇయర్ అబార్షన్ చేశారంటే, ఇంకా పోనీ అమ్మాయి చెప్పిందా నేను అబార్షన్ చేసుకుంటాను, అతనికి చెప్పకుండా చేసుకుందా? అమ్మాయి చెప్తుంది నాకు అబార్షన్ వద్దంటే నన్ను అంటే నీకు గొలబెట్టి నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మాయి ఎంజాయ్ చేసి తర్వాత అమ్మాయి కడుపు వచ్చిన తర్వాత అబార్షన్ చేయంటే ఇప్పుడు ఆ అమ్మాయి భరించాలి. నీకు వచ్చిన కోరిక మేరకు ఆ అమ్మాయి హింస తీసుకుంటూ ఉండాలి. అరే సిగ్గుసా, కనీసం అబార్షన్ లేకుండా ఏమైనా ట్రై చేస్తారు. ఇప్పుడు అబార్షన్ లేకుండా ఏమైనా సేఫ్టీ వాడతారు, అది కూడా లేదు. సేఫ్టీ కూడా వాడేది లేదు. ఎందుకు? వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం ఫుల్ సాటిస్ఫాక్షన్ కావాలి వాళ్ళకి. ఇలా వాడతారు. పోయి ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి, 5 సార్లు ప్రెగ్నెంట్ అయితే తీసుకెళ్ళి 5 సార్లు అబార్షన్ చేసి, ఇంకా ఏంది డీప్ ఫేక్ చెత్త, మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసే పార్టీలు, కార్యకర్తలు. అయినా ఒక ఆడపిల్ల యొక్క యాంగిల్లో మీరు ఆలోచించాలి. ఒకవేళ మా హనీ ట్రాప్ అయినా సరే అమ్మాయి ఎలిగేషన్ చేస్తుంది, హనీ ట్రాప్ వాళ్ళు ఎవరు అక్కడ దాకా పోరు. ది పీపుల్ హనీ ట్రాప్ చేసేవాళ్ళు అబార్షన్ ప్రెగ్నెన్సీ దాకా పోరు. ఒక అమ్మాయి 5 సార్లు ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ చేసుకుని ఇంకా హనీ ట్రాప్ అయింది, నాన్ సెన్స్ అంతా. మరోవర్ అమ్మాయి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఏ అమ్మాయి ఉద్యోగం లేకుండా ఏదో డబ్బుల కోసం ప్లాన్ చేసేది అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అమ్మాయి. ఇప్పుడు హనీ ట్రాప్ చేసేవాళ్ళు వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు అసలు ఇంత దాకా తెచ్చుకోరు. హనీ ట్రాప్ చేసేవాళ్ళు ఏదో టక్కన స్క్రీన్ రికార్డు ఏదో చేసేసి వెంటనే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు. హనీ ట్రాప్ చేసేవాళ్ళు వాళ్ళు. సంవత్సరంన్నర పాటుగా ఈ అమ్మాయి ఆడితో కాపురం చేశానని చెప్పింది. ఆ సంవత్సరం పాటు ఆడితో కాపురం చేసి వాడికి ఇష్టం వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చి, ఆ ఎమ్మెల్యే అనేవాడు ఇంటికి ఇష్టం వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చేవాడు. వాడైనా అంటే ఎమ్మెల్యే అయితే ఏంటి, ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు వాడు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి ఇంటికి వచ్చి 5 సార్లు అబార్షన్ అయిన తర్వాత బలవంతం చేసి అమ్మాయిని అబార్షన్ చేయించుకోమని మళ్ళీ ఇప్పుడు హనీ ట్రాప్, డీప్ ఫేక్. ఓకే, ఈ అమ్మాయి కూడా దళిత అమ్మాయి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి చెప్పింది ఎవరు? ఆ అబ్బాయి వాళ్ళ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి కూడా సేమ్ క్యాస్ట్ అని, అంటే ఈ అమ్మాయి కూడా దళిత అమ్మాయి అని కదా అర్థం. హనీ ట్రాప్ అయితే పోలీసులు పట్టుకుంటారు. ఈ అమ్మాయి గతంలో ఇంటెన్షనల్గా ట్రాప్ చేసిందా అనేది పోలీసులు పట్టుకుంటారు. బట్ నేనేమన్నా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ ట్రాప్ ఇవంతా కూడా నాన్ సెన్స్. ఇది ఈ అమ్మాయి చూస్తే అలా అనిపించట్లేదు. ఎందుకంటే బేసికల్లీ షీఈస్ గవర్నమెంట్ ఎంప్లాయీ. 5 సార్లు ప్రెగ్నెన్సీ దాకా పోయి అబార్షన్ చేసుకొని అంత జీవితం నాశనం చేసుకొని హనీ ట్రాప్ చేసేవాళ్ళు వాళ్ళకి డబ్బులు కావాలి. హనీ ట్రాప్ చేసే సింపుల్గా వాళ్ళకి డబ్బులు కావాలి. 1-2 రోజులు తేల్చేస్తారు. హనీ ట్రాప్ అయితే జస్ట్ నూడ్ వీడియోలో స్క్రీన్ షాట్ కొట్టేసి నేను బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు. డబ్బులు లేదని సోషల్ మీడియాలో వదులుతామని. ఓకే, ఇది చాలా జెన్యున్గా అనిపిస్తుంది ఈ అమ్మాయి. ఓకే, మీరు తప్పించుకోవడానికి మీ ఓటు తప్పు చేశాడు, జనసేన ఎమ్మెల్యే తప్పు చేశాడు, ఆయన తప్పించడానికి మీరు చేసే చెత్తంతా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయి మీద అబాండాలు వేస్తున్నారు. ఓకే, 25 కోట్లు డిమాండ్ చేసిందని ఎవడో ప్రెస్ మీట్ పెట్టి అంటాడు. 25 కోట్లు డిమాండ్ చేసిందని. 25 కోట్లు డిమాండ్ చేసిందంటే నువ్వు పెళ్లి చేసుకుని డిమాండ్ చేయరా? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటానని సంవత్సరం పాటు కాపురం చేసావు అమ్మాయితో, 5 సార్లు అబార్షన్ చేసావు. నిన్ను పెళ్లి చేసుకోను, నేను డెసిషన్ ఇదే, నా రీజన్స్ నాకు ఉన్నాయని అన్నాడు అని చెప్తుంది అమ్మాయి. అప్పుడు 25 కోట్లు కాదు 250 కోట్లు అడిగినా మూసుకొని ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోని, ఎందుకే పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని హింసపెట్టి వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేశాడట, వాళ్ళ అక్కలకు ఫోన్ చేశాడట, ఇంటి బయట ఏలాడాడట, బలవంతంగా తీసుకెళ్ళాడట. ఇదంతా చేసి తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని అమ్మాయి ఎక్కడికి పోవాలి? 250 కోట్లు డిమాండ్ చేసిందంటే ఇవ్వు. 250 కోట్లు 2000 కోట్లని ఇవ్వు. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టుకి వెళ్ళినప్పుడు కంపెన్సేషన్ అడిగింది కదా అమ్మాయి, అడగదా? ఎందుకు అడిగింది? దాన్ని కూడా హనీ ట్రాప్ అంటారా? ఒక భార్య భర్త విడాకులు తీసుకునేటప్పుడు కోర్టులో కంపెన్సేషన్ అడిగితే దాన్ని మీరు హనీ ట్రాప్ అంటారా? భార్యనే డబ్బుల కోసం పెళ్లి చేసుకుంది, ఇప్పుడు విడాకులు అడుగుతుంది, కంపెన్సేషన్ కోసం అంటారా? భార్యని అంటారా? అది కోర్టుల్లో. అంటే భార్య అడిగితే అది కంపెన్సేషను, మెయింటెనెన్స్, అది గర్ల్ ఫ్రెండ్ అడిగితే హనీ ట్రాపా? నువ్వు భార్యతో చేయాల్సిన మొత్తం చేసావు ఈ అమ్మాయికి.
5 సార్లు అబార్షన్ చేసావు, ఇప్పుడు ఆ అమ్మాయి కంపెన్సేషన్ 225 కోట్లు అడిగిందంటే ఇంక నేను చాలా తక్కువ అడిగింది అనుకోండి, ఎందుకంటే అతను ఎమ్మెల్యే స్థాయికి 200 కోట్లు ఇవ్వాలి ఆ పిల్లకి. అదే తప్పు చేసినప్పుడు మూసుకొని సైలెంట్గా మనం తప్పు చేసామని ప్రజాక్షేత్రంలోకి వచ్చి తప్పు జరిగిందని అసలు ఆ అమ్మాయిని ఇలా మీడియా దాకా తీసుకురాకూడదు. మీరు లోపలే ఆ అమ్మాయిని కన్విన్స్ చేసుకొని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి మీరు న్యాయం చేసి ఉండాలి. ఈ అమ్మాయి మంచిది కాదన్నట్టుగా ప్రెస్ మీట్ చెప్తారు, 250 కోట్లు అడిగి 25 కోట్లు అడిగిందని ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇదేంటంటే ఒక ఆడపిల్ల తరపున మాట్లాడుతున్నాను నేను. ఇది ఈ జనసేన వాళ్ళు ఈ అమ్మాయిని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వరకు కూడా చెప్తున్నాను, మీరు ఈ అమ్మాయిని ట్రోలింగ్ చేయొద్దు. ఒకవేళ హనీ ట్రాప్ అయినా సరే ఆ అమ్మాయిని ట్రోలింగ్ చేయొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫిజికల్ పెయిన్ తీసుకుంది. 1.5 year అతనితో కాపురం చేసి 5 times అబార్షన్ చేయించుకుంది. అంటే షీ అండర్గాన్ ది ఫిజికల్ పెయిన్. హనీ ట్రాప్ అయినా సరే ఫిజికల్ పెయిన్ అయింది. షీ డిజర్వ్స్ కంపెన్సేషన్, షీ డిజర్వ్స్ జస్టిస్. ఓకే, ఇదంతా జరుగుతుంటే ఈ మధ్యలో ఈ మీడియా వాళ్ళు, ఇది నేను మీకు వీడియో చూపిస్తాను. ఈ ఛానల్ ఇవన్నీ మైకులు పెట్టారు కదా, ఒక్క మైకు కూడా ఉద్దేశం మెయిన్ లైన్ మీడియా మైక్ ఒక్క మైక్ లేదంటే, మెయిన్ లైన్ మీడియా అంటే ఒక హిందూ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ, లేదంటే మన తెలుగు మెయిన్ లైన్ మీడియా సాక్షి, లేదంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆ మైకులు నాకు ఒకటి కూడా అన్నీ యూట్యూబ్ ఛానల్ మైకులు కనబడుతున్నాయి అక్కడ. నేను ఎందుకన్నానంటే జర్నలిస్టులు కూడా కొద్దిగా సెన్సిబుల్గా ఉండాలి. ఒక ఆడపిల్లని ఆ అమ్మాయిని అన్ని ప్రశ్నలు వేయకూడదు. ఓకే, వాడు ఎవడో అడుగుతాడు, నువ్వెందుకు ఐ లవ్ యూ మెసేజ్ పెట్టావు, నువ్వెందుకు వాడి దగ్గరికి వెళ్ళావు, వాడు మీరు జర్నలిస్ట్లా లేకపోతే మీరు ఏం మనుషులు రాబాయి మీరు? ఇప్పుడు ఆ అమ్మాయిని పబ్లిక్గా కూర్చోబెట్టి మీరేమన్నా కోర్టులో లాయర్లా అన్ని ప్రశ్నలు వేయడానికి? కోర్టులో లాయర్లా? మీరు జర్నలిస్ట్ అనేవాడు ఏం జరిగిందని యువర్ రిపోర్టర్. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఆ అమ్మాయి చెప్పిన దాన్ని తీసుకెళ్ళి మీరు రాసుకోవటమే, ఇన్వెస్టిగేట్ చేసే రైట్ మీకు జర్నలిస్ట్కి లేదు. మొత్తం కోర్టులాగా నిలబెట్టి నువ్వు అతనికి వాడ అర్ధరాత్రి వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసిన తర్వాత, అమ్మాయి కాంప్రమైజ్ అయిన తర్వాత 100 మెసేజ్లు పెట్టిద్ది, ఐ లవ్ యూ మెసేజ్లు. ఒకసారి అమ్మాయిని బలవంతం చేసి రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కాంప్రమైజ్ అయిపోయింది, ఈ నన్ను పెళ్లి చేసుకుంటానని 100 మాటలు చెప్పుకుంటాడు వాడు. ఆ అమ్మాయిని నమ్మేసింది. ఆడపిల్లలు నమ్ముతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది డిఫరెన్స్ బిట్వీన్ మెన్ ప్రామిస్ చేస్తాడు, మా ఆడవాళ్ళు నమ్ముతారు. అదొక ఎమోషనల్గా దే విల్ బిలీవ్ ఇన్ వాట్ మెన్ సెడ్. ఓకే, అల్టిమేట్గా ఇది మగవాళ్ళదే తప్పు ఉండేది. ఓకే, నేను అంటే మగవాళ్ళు తిట్టుకుంటారు, ఈడేంద్ర ప్రతిసారి ఇట్లా మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా అని. నేను ఎందుకంటే మీరు ఏ కేసు అన్నా చూసుకోండి, ప్రామిస్ చేసేది మగవాళ్ళు, నమ్మేది ఆడవాళ్ళు. మీరు హనీ ట్రాప్ అని చెప్పిన ఏదైనా చెప్పానండి. ఈవెన్ హనీ ట్రాప్ కేసులో కూడా వాళ్ళు మీకు ప్రామిస్ అయ్యారు, హనీ ట్రాప్ కేసులో కూడా మీరే ప్రామిస్ అయ్యాలి. కాబట్టి కొన్ని 100 ప్రశ్నలు వేశారు ఆ అమ్మాయికి. అంటే ఇది వేరే ఛానల్ కాబట్టి నేను చూపించట్లేదు, కొద్దిగా లైట్గా ప్లే చేస్తాం ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు. మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా మాట్లాడలో కాదండి, మెసేజెస్ లో వీడియోనే ఉంది కదా, దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటానా అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాలి ఇది నేను చెప్పేది ఏంటంటే ఈ మీడియా వాళ్ళకి కొద్దిగా సెన్సిబుల్గా ఉండాలి. మీడియా ఛానల్స్ ఓకే, యూ కెనాట్ ఆస్క్. ఒక అమ్మాయి అలా పబ్లిక్ వస్తే ఇప్పుడు ఇలా చాలా అబ్యూజులు మీడియా దాకా రావు, చాలా అబ్యూజులు కోర్టుకు కూడా వెళ్ళరు. ఎందుకంటే ఈ చెత్త ప్రశ్నలు అన్నీ వేస్తారు ఆడపిల్లకి అని చెప్పి వాళ్ళు రారు మీడియా ముందుకి. నిజంగా చాలామంది ఆడపిల్లలు రేపుకు గురై సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు? ఇలా పబ్లిక్కి పెడితే ఇలాంటి వీళ్ళు అవతల అరవ శ్రీధర్ కంటే దారుణమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా. అరవ శ్రీధర్ అనే వ్యక్తి అతను 4 గోడల మధ్య ఈ అమ్మాయిని ఏదో అన్యాయం చేసి వదిలేశాడు. ఈ మీడియా ఛానల్స్ మీరు వేసే ప్రశ్నలు, పబ్లిక్ వేసే ప్రశ్నలు అది అంతకన్నా దారుణమైన ప్రశ్నలు. ఈ రిపోర్టర్ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ కోర్టులో జడ్జిలు కాదు, కోర్టులో లాయర్లు కాదు అన్ని ప్రశ్నలు వేయడానికి ఒక ఆడపిల్లకి. ఎవరో ఒక అమ్మాయి అక్కడ ఒక లేడీ జర్నలిస్ట్ కూడా ఉన్నట్టుంది, నువ్వు ఐ లవ్ యూ ఎందుకు మెసేజ్ పెట్టావని నేను విన్నా, నేను షాక్ తిన్నాను. ఐ లవ్ యూ మెసేజ్ ఎందుకు పెట్టావంటే వాడు ఒకసారి ఇంటి కాళ్ళు ఏలబడి
నేను వాడు నమ్మించి ఆ అమ్మాయిని ఆల్రెడీ రేప్ చేసిన తర్వాత ఈ అమ్మాయి కాంప్రమైజ్ అయిన తర్వాత దెన్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ 100 జరుగుతాయి. అప్పుడు ఆ స్టార్టింగ్ ఇన్స్టెంట్లో ఏం చేశాడు వాడు అనేది ఇంపార్టెంట్ కదా. ఈ అమ్మాయిని ఒప్పించుకోవడానికి వాడు పడ్డ కష్టం ఏంటి, ఈ అమ్మాయి ఒప్పుకున్న తర్వాత 100 జరుగుతాయి కదా. నువ్వు ఎందుకు అన్నిసార్లు అబార్షన్ ఎందుకు చేసుకున్నావు, నువ్వు ఎందుకు వెళ్ళావు, ఆడితో ఎందుకు పడుకున్నావు, ఇన్ని అడగకూడదు. పడుకోవడానికి వాడు పడ్డ కష్టం ఏంటి, ఈ అమ్మాయిని చేసిన అరాచకం ఏంటి. అందుకే జర్నలిస్టులు అన్ని ప్రశ్నలు మీరు పబ్లిక్లో కూర్చోబెట్టి అమ్మాయిని అడగకూడదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంది, అతనికి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ ఏందంటే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసేది. గతంలో అతను ఎవరు ఇంకొక అతను చేస్తే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసావు. అతని మీద ఇంటర్నల్ వెరిఫికేషన్ వేసి సోషల్ మీడియాలో ఆడపిల్లని విపరీతంగా ట్రోలింగ్ చేశారు మీరు. ఇప్పుడు ఈ జనసేన కార్యకర్తలు ఈ అమ్మాయిని ఈ పెద్ద హనీ ట్రాప్ అని చాలా యూట్యూబ్ తమ్ముళ్ళు చూసారు. పెద్ద హనీ ట్రాప్ అని, ఈ అమ్మాయి అలాంటిదని ఇలాంటిదని. అరే ఎవడో నెక్స్ట్ టైంకి ఎవరైనా ఆడపిల్ల నాకు అన్యాయం జరిగిందని బయటకు వస్తారా? ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ మధ్యలో తన లైఫ్లో చాలామందిని కలుస్తారు, చాలామందితోటి సంబంధాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపు జీవనాధారం కోసం కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ అంతా కొట్లాడుతూ ఉంటారు జీవించడానికి. ఈ మధ్యలో జీవించడానికి స్కూల్లో ఎవరో ఫ్రెండ్ ఉండొచ్చు, కాలేజీలో ఎవరో ఒక ఫ్రెండ్ ఉండొచ్చు. సరే పెళ్ళికి ముందు ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ బయటికి తీసి ఇదిగో ఆ స్కూల్లో అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కాలేజీలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అంతకుముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఇది హనీ ట్రాప్ చేసిందని ఎలా ఎరగవుతావు నువ్వు? దాన్ని బట్టి ఎలా ఎరవుతావు? అది అతను కూడా ప్రెస్ మీట్ పెట్టాడు కదా, అతను అదే చెప్తున్నాడు. అది ఇంతకు ముందు వాడున్నాడు, ఆ తర్వాత ఈడున్నాడు, తర్వాత పెళ్లి చేసుకుంది, తర్వాత ఇప్పుడు హనీ ట్రాప్ చేసింది, ఇది అన్నీ చెప్తున్నాడు అతను. కాలేజీల్లో అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఉంటారు, ఓకే, సరే గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఉంటారండి అబ్బాయిల్లో కూడా. బట్ వన్స్ దే ఆర్ మ్యారీడ్ వాళ్ళు కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు ఏదో అట్రాక్ట్ అవుతారు. సో వన్స్ దే ఆర్ మ్యారీడ్ అండ్ దే సెటిల్ అయిపోతారు అంతే. వాళ్ళ పెళ్ళిళ్ళ దగ్గర సెటిల్ అయిపోతారు. ఓకే, నేనేమన్నంటే పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ అమ్మాయి తప్పు చేసింది అని మీరు దాన్ని డ్రా చేసి హనీ ట్రాప్గా సృష్టించడం ఏంటి దాన్ని అంటే, ఇదంతా కూడా అరవ శ్రీధర్ చేసిన పొరపాటు మీదే నేను మాట్లాడుతున్నా. ఒకవేళ నిజంగా ఈ అమ్మాయి ఇంటెన్షనల్గా ట్రాప్ చేసిన, ఇంటెన్షనల్గా డే 1 నుంచి ఇంటెన్షనల్గా డబ్బుల కోసమే మెసేజ్ పెట్టి, డబ్బుల కోసమే అతన్ని అట్రాక్ట్ చేసి, డబ్బుల కోసమే అతన్ని ఇదంతా చేసినా సరే తప్పు శ్రీధర్దే. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పిన ప్రకారం ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టినప్పుడు ఒక ఎమ్మెల్యేకి కొన్ని 100 మెసేజ్ వస్తాయి, నువ్వు రెస్పాండ్ అవ్వకూడదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సంబంధించిన వాటిని మాత్రమే నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఆ అమ్మాయి హాయ్ అని పెట్టగానే నీకు బట్టలాగలేదు, బట్టలాక 3 గంటలు చాటింగ్ చేసావు. తెల్లారిపోతున్న ఆ అమ్మాయి ఇంటికి రాకపోతే నువ్వు ఇంటి ముందు నిలబడ్డావు. బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్ళి కారులో రేప్ చేసావు, మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర బెదిరించి మళ్ళీ తీసుకెళ్ళి ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా, నీకు కోరిక పుట్టినప్పుడల్లా అమ్మాయి దగ్గరికి వెళ్ళి 5 సార్లు అబార్షన్ చేయించావు. ఇష్టం వచ్చినప్పుడల్లా భార్యను వాడినట్టు వాడావు. ఇదంతా చేసిన తర్వాత డీప్ ఫేక్ వీడియో, ఓకే, ఆ అమ్మాయి అలాంటిది ఇలాంటిది, ఇది కరెక్ట్ కాదు. అది మీరు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు చట్టపరంగా అతన్ని శిక్ష వేయండి. ప్రభుత్వాలు ఎమ్మెల్యేకి ఒక చట్టం, ఇంకొకటి ఎవరో 2-3 తీసుకెళ్ళి రోడ్డు మీద నడిపించారు కదా. ఏం ఎమ్మెల్యేని నడిపించారా రోడ్డు మీద? తప్పు చేసిన రోడ్డు మీద నడిపించారు కదా మీరు. ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి నడిపించారా రోడ్డు మీద? అంటే ఎమ్మెల్యేకి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా? ఓకే, నేను అందుకే ఏమంటానంటే బట్ ఎంఐ ప్రెస్ మీట్ విన్న తర్వాత నాకు అనిపించింది, నేను అతను కూడా విన్నా, అతను రిలీజ్ చేసిన వీడియో అనేది ఏదో ఊరికే డీప్ ఫేక్. అది ఆ వీడియో చూస్తే డీప్ ఫేక్ లాగా ఉందా తెలియదు. మరి పిచ్చోలేదు ప్రజలు డీప్ ఫేక్ వీడియోనా, లేకపోతే అది ఒరిజినల్ వీడియో, మరీ అంత అమాయకంగా ఉన్నారేంది ప్రజలు? నువ్వు ఊరికే చెత్త పని చేసి మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చి డీప్ ఫేక్ వీడియో అంటే నమ్మేస్తారా ప్రజలు? ఏదైనా సరే పొరపాట్లు చేసి ఉంటే ఇది ఇంత దాకా, ఏది సెక్షువల్ అబ్యూస్ దాకా, హెరాస్మెంట్ దాకా, టార్చర్ దాకా, ఇలాగ అబార్షన్లు చేసేదాకా ఏదొచ్చినా సరే కరెక్ట్ కాదు అంటున్నాం. ఓకే, ఇంత దాకా తీసుకురాకూడదు అంటున్నాం. ఓకే, మగవాళ్ళు ఆడవాళ్ళని హంటింగ్ చేయడంలో చాలా రకాలు ఉంటాయి. మగవాళ్ళు ఆడపిల్లల్ని వాళ్ళని ముట్టుకోకుండా, వాళ్ళు వెంట్రుకోకుండా ముట్టుకోకుండా హంటింగ్ చేయటం ఒక రకం అయితే, ఫిజికల్గా అబ్యూస్ చేయటం రెండో రకం. ఓకే, కొంతమంది ముట్టుకోరు, జస్ట్ ఏదో సరదాగా క్యాజువల్గా చేస్తుంటారు. ఏమంటారు, మాటల పరంగా 100 మాట్లాడతాం. ఓకే, ఆడవాళ్ళు సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉంటారు,
లైట్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఆ అమ్మాయి చెప్తుంది డీజీపీకి చెప్తే పోలీస్ కేసు పెట్టలేదని చెప్తుంది, సీఎంని కలిపితే సీఎంని కలిశానని చెప్తుంది, డీజీపీని కలిశాను, అంతమందిని కలిసినా కూడా కేసు పెట్టలేదంట. నేను ఎమ్మెల్యే అయితే కేసు పెట్టరా? పెట్టండి, కేసు పెట్టండి. నేను అదే పదే చెప్తాను. అది హనీ ట్రాప్ అయినా సరే, ది డిస్క్రిప్షన్ షీ హాస్ గివెన్ దట్ అరవ శ్రీధర్ చేసిన పనికి అతను తప్పు ఉంది 100%. నేను ఇంకోసారి నేను నమ్మేది ఏంటంటే హనీ ట్రాప్ అయితే అంత దాకా వెళ్ళరు. వారం రోజుల్లో నిన్ను తాడదీసి అవతలు పెడతారు, నీ వీడియోలు సోషల్ మీడియాలో పెడతారు, డబ్బులు ఇవ్వమంటారు. ఓకే, ఎవరు సంవత్సరాల పాటు కాపురం చేయరు హనీ ట్రాప్ చేసేవాళ్ళు. వాళ్ళకి అంత ఓపిక ఉండదు. వాళ్ళకి ఇమ్మీడియట్గా డబ్బులు రావాలంటే ఇమ్మీడియట్గా 1 monthలో తేల్చేస్తారు మిమ్మల్ని. నువ్వు బట్టలిప్పి చూపించిన మొత్తం సోషల్ మీడియాలో పడేస్తామని చెప్పి నీ మీద బెదిరిస్తారు 4 రోజుల్లో. డబ్బుల కోసం ఉండేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.